హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంజయ్ బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ సంధ్యకి వినిపించేలా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సంధ్య ఏంటి ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంది అని చెప్పేసి బయటికి వంగి మరీ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న సంజయ్ మాత్రం క్రిష్ కన్న తల్లి ఉంది కదా, తన న్యాచురల్ డెత్ కాదు, తను చంపింది ఎవరు అంటే నా కన్న తండ్రి మహాదేవయ్య అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సంధ్య అయితే ఒక్కసారిగా షాక్ వాళ్ళ అక్క బావ దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే చాలా కోపంగా మహాదేవయ్య దగ్గరికి వస్తాడు. అది చూడగానే అక్కడున్న మహాదేవయ్య మాత్రం చిన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం మహాదేవయ్య దగ్గరికి చాలా కోపంగా వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న మహాదేవయ్య ఏంట్రా ఇలా వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం నా కన్నతల్లి చంపింది నువ్వైనా, ఎందుకు చంపావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న మహాదేవయ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి క్రిష్ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో సంజయ్ బయటికి వచ్చి నాకు కావాల్సింది సీన్ ఇదే కదా, ఇప్పుడు నా కావాల్సిన సీన్ జరగబోతుంది అని చెప్పేసి అనుకుంటాడు. అక్కడున్న క్రిష్ ఏం జరిగినా ఎలా జరిగినా సరే నీ దగ్గర కాళ్ళ దగ్గర పడి ఉండాలి అని ఇలా ఉన్నాను, కానీ నా కన్న తల్లిని నువ్వు నీ చేతులతోనే చంపుతావను, ఇటువంటి వాడివని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి క్రిష్ వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న క్రిష్ అయితే తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని మహాదేవయ్య వైపుకు చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న మహాదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అది చూసిన సత్య నువ్వేం చేస్తున్నావు క్రిష్ అని